ప్రజ్వల్ తిన్నవా? అవును చెప్పుడు మర్చిపోయినా. హ్యాపీ భోగి. థాంక్యూ అక్క. సేమ్ టు యు. పార్టీ ఉందా లేదా? ఈ భోగి పార్టీ తారైవడన్నా భోగి మొక్కపోడా? నాదేమన్నా బర్త్డేనా లేకపోతే పెళ్లి రోజా? సరే గాని అక్క, టైం ఎంతైతుంది? అయ్యో నాకు వాచ్ లేదు కదారా. అయినా ఇప్పుడు టైం గురించి నీకెందుకు? ఎందుకంటే అక్క గాడ మా సుమనన్న డొడ్డుకి రమ్మన్నాడు, అందుకే. కార్ రమ్మంటే నువ్వోడైందిరా, నీకత్తే నువ్వు పోవాలి. అయ్యో అక్క, నువ్వు అనుకున్న దొడ్డి కాదు, బర్లు గొల్లు కట్టేస్తా చూడు, ఆ దొడ్డి అంటాను నేను. ఓహో గా బర్లు గొడ్లు కట్టేసే దొడ్డా? అయినా గాడికోయి నువ్వేం చేస్తావురా? సరే అక్క, మా అన్న రమ్మన్నాడు, నేను పోతా. అవు దీపా, ఎటు పోతావు? ఏ నీ దగ్గరకే వస్తానే. నా గురించా? ఎందుకే? ఏ రేపు సంక్రాంతి కదనే? కాదే దసరా. ఏందే పోరి గట్లంటున్నావు? మరి లేకపోతే ఏందే, రేపు ఎట్లా సంక్రాంతేనే, మళ్ళా సంక్రాంతి కదా అని అనబడితివి. నీకు అట్లంటలేనే, రేపు సంక్రాంతి కదా గడ్డి కోదామా అంటున్నా. ఓహో గడ్డికా? ఎందుకే? రేపు ముగ్గుల గొబ్బమ్మలు పెట్టామా అని, అలా గడ్డి పెట్టద్దా? అవు కరెక్టే, గడ్డి పెడతారు కదా. మరి గడ్డేడున్నదే? సుమన్ గారు దొడ్డికాడు ఉంటది కావచ్చే, పోయి వీక్కద్దాంపా. గాడు గడ్డిస్తాడా? ముందాడు పీసినారోడు, మళ్ళీ ఊకాన్నే ఉంటాడు. ఇది కూడా కరెక్టే. మరి ఏం చేద్దామే? ఏం చేద్దాం? మెల్లగా సాటుకు అడు చూడనప్పుడు ఆయనతో పట్టుకొని వద్దాం. గడ్డి అయినా నువ్వేంది సకినాలను గాజులు లెక్కేసుకున్నావు? అంటే గాజులు వేసుకుంటే ఆడలు అంటారని అందుకే సకినాలు వేసుకున్నా. మరి గారప్పలు కూడా ఆటో షేవుకు ఈటో షేవుకు తలిగేసుకుంటే అయిపోగా కమ్మలు లెక్క మస్తుండు. ఇంకా నయ్యం ముక్కుకు మురుకు పెట్టుకోమనిలే. నేను జోక్ అంటే నువ్వేమో సీరియస్ చేస్తావేందా దీన్ని? నేను కూడా జోక్గానే అన్నా. మరి లేకపోతే ఏంది, ఏమో ఆడెక్క లెక్క గట్ల గాజులు వేసుకున్నట్టు వేసుకున్నావు. తింటావు గిన్నెలు పెట్టుకొని తినిపో. గిన్నెల సాయ పోసుకొని సకినాలు వేసుకొని అవ్వడానికి తింటాడు, కానీ చేతికి సకినాలు వేసుకొని తినటానికి ఒక రేంజ్ ఉంటది. మాజాల్తి ఏమోరుతున్నావు? ఏమో గట్లేసుకొని తింటున్నావు. ఇజ్జత్ పోతుంది ఎవరైనా చూస్తే. లోపలికి వీకు. మాజాల్తి ఆనే దీపా, పొద్దున గిరణ్ దగ్గరకు వచ్చినవేందే? నీకు ఇక్కడ పని లేదా? పని మీదనే వచ్చిన. అయినా నీకేమైతుంది? ఆడోళ్ళం మేము ఒకటి, నువ్వు ఆడోళ్ళమైతే ఇట్ట మధ్యలో దూరు. మీతో నాకేం పని కానీ మీరు కానిచ్చుకోరు, నేను సకినాలు తింటా. ఏ పాయే ఆయన పట్టించుకోవద్దు, మనం గడ్డిపోదాం. ఏమైంది హారిక? ఫోన్ చేస్తే గలవనే కలుపుతలేదు. ఇవ్వరాక సిగ్నల్ లేదే, అందుకే కలవలే కావచ్చు. సరే గాని ఏం పనో చెప్పే. అదేనే, రేపు సంక్రాంతి కదా, పెండ దొరకలేదే. మీ ఇంటికాడ గిట్టుందా? మీ ఇంటికన్నా 4-5 బర్రెలు పెట్టుకొని పెండ కోసం మా ఇంటికి వచ్చినవానే? ఓ పోరి, అలుకు చల్లతందు కాదే, గొబ్బమ్మలకు. ఓ గొబ్బమ్మలకైతే ఏందే, బర్రె పెండ పెట్టరాదా? గొబ్బమ్మలకి ఎవరైనా బెర్ర పెండ పెడతారా అనే? నువ్వు ముసల్లానివి కాదు, ఐసుదానివి కాదు, గది కూడా తెలియదా అనే? ఆవు నిజమే, నీ ముసల్దాన్ని కాదు, ఐసుదాన్ని కాదు. మరి ఆంటీ వానే? ఓ పోరియే, ఆంటీ అన్నవనుకో ఎగిరిదంతా, పెళ్ళైనంత మాత్రానే నేను ఆంటీదానే. మరి పెళ్ళైన తర్వాత అమ్మాయిలందరినీ ఆంటీలే అంటారు గాని. అదంతా వెనకడ ముచ్చట్నే, ఇప్పుడు ఆంటీలే అమ్మాయిలు ఎక్కుంటారే. ఆనే హారిక, ఆడోళ్ళకు పెళ్ళైంది ఎట్లా గుర్తుపడతామంటే కాళ్ళ మట్టలను చూసి గుర్తుపడతామే, మరి మొగోళ్ళని ఎట్లా గుర్తుపట్టుడే? ఏమోనే, అలా గుర్తుపట్టుడు కష్టమేనే. మనకంటే పుస్తమాటలు చూసి గుర్తుపడతారు కానీ అలాకేం చూసి గుర్తుపట్టుడు నాకు తెలియదే. పెళ్ళైన మొగోళ్ళని గుర్తుపట్టాలంటే మనకు పుస్తమట్టలు లెక్క వాళ్ళకు కూడా ఏమన్నా పుస్తమట్టలు లాంటివి తీసుకొద్దామే. అయినా నీకు పెళ్ళైన మొగోళ్ళని గుర్తుపట్టాల్సిన అవసరం నీకెందుకే? గట్ల కాదే హారిక, మొగోళ్ళు ఆడోళ్ళకి లైన్ వేయాలంటే వాళ్ళకి పెళ్ళైందా కాలేదని పుస్తమట్టలను చూసి గుర్తుపడతారు. మరి ఆడోళ్ళు మొగోళ్ళకి లైన్ వేయాలంటే వాళ్ళకి పెళ్ళైందా కాలేదని ఎట్లా గుర్తుపడతారే? అబ్బా, నీకొచ్చిన కట్టం పగోనికి కూడా రావద్దే. అయినా నీకెందుకే, ఎవరికైనా లైన్ ఎత్తనవేంది? చేసి గట్లని కాదు, ఆ టాపిక్ వచ్చిందని అడిగిన. సరే, ఆ టాపిక్ వదిలే గాని నువ్వు వచ్చిన టాపిక్ ఏమైంది? దీని గురించి మాట్లాడాలి మర్చిపోయినా.
సరే గాని పెండెట్లనే? పెండ అంటే గా సుమన్ గానోళ్ళకు 2-3 ఆవులు ఉన్నాయే, మరి వాళ్ళ ఇంటికి పోయి తెచ్చుకుందామా? ఓ గాపేసినారుడానే, ఆడు పిల్లికి బిచ్చమేడు, ఇంకా ఈ పండగ ముంగట మనకు పెండిస్తాడా అనే? అవేమన్నా పైసలా అనే? పెండనేనాయే, ఇంకా పెండనేం చేసుకుంటాడు ఆడు, మా ఇస్తాడు పా. ఓ పోరి, ఈ పండగ పూట ఆవు పెండ పైసల కన్నా ఎక్కువనే, ఎవరికి దొరకది. ఈ ఊరన్ని బర్రెలున్నా కూడా ఆవులు ఎవరికో ఒక్కరికి ఉంటాయి, పోయి ఆపేసినారుకే ఉన్నాయి. అవును కరెక్టేనే, మన ఊర్లో ఆవులు అనికొక్కనికే ఉన్నాయి, మరి ఏం చేద్దామే? ఏం చేసేది ఉందే, మెల్లగా దొడ్డి కాడుకోయి అల్లేక ముందు ఎత్తుకద్దాం. ఓ పోరి, పండుగ పూట దొంగతనం చేస్తావానే? రామ రామ, తప్పు అద్దు, తప్పు అద్దు. ఓ పోరి, పండగ పూట గుబ్బమ్మ లేకపోతే ఎట్లనే? అయినా మనం చేసేది ఏమన్నా మన కోసమా, దేవుడి కోసమేనా? అంతే దేవుడే చూసుకుంటాడు. జీవితం అంతా అరుస్తూనే ఉంటుంది. అంతే అంటవానే? అంతే పా. దేవుడా కొద్దిగా అటు చూడకుండా చూడు. అన్న ఈ ఆవులు ఎందుకే, మనకు ఆవులు నమ్మేసి బర్రెలు కొనుకొచ్చుకుందాం. అరే తమ్ముడు, ఊళ్ళో బర్రె ఎవరికైనా ఉంటాయి, ఆ ఉన్నోనికే ఒక రేంజ్ ఉంటది. గట్లా కాదన్న, బర్రెలకు ఉన్న డిమాండ్ ఆవులకు లేదు అంటన్నా. అరే తమ్ముడు, ఎర్ర చందనానికి ఎంత డిమాండ్ ఉన్నదో ఆవు పెండకు అంత డిమాండ్ ఉంటదిరా. రేపు సంక్రాంతి ఊరోళ్ళందరూ ఆవు పెండకు మన దగ్గరికి వస్తారు. అగో అన్న, మన ఇంటికి ఎందుకు వస్తారే? అందరికి బర్రెలు ఉండనే ఆ పెండనే పెట్టుకుంటారు. అరే పిచ్చోడా, సంక్రాంతికి ఆవు పెండతోనే బొబ్బమ్మలు పెడతారా. అరే అవి బొబ్బమ్మలు కాదురా, గొబ్బమ్మలు. గదేరా గొబ్బమ్మలు. అందుకే అన్న, నా లెక్క చదువుకో అంటానా, నువ్వేమో ఆవులు వెనక అయ్యాయని కొట్టుకొని తిరుగుతున్నావు. చదువుకోకపోతే ఏందిరా, ఇదే ఆవు పెండ మీద ప్రతి సంక్రాంతికి లక్షలు సంపాదిస్తానా. ఈ ఆవు పెండకు లక్షలు సంపాదిస్తున్నావా? ఇది తినేదన్న కాదా? అరే తమ్ముడు, ప్రతి సంక్రాంతికి ఆన్లైన్లో అమ్మకం పెట్టినరా. ఈసారి ఆన్లైన్లో అమ్మకం లేదు, ఆఫ్లైన్లోనే. గొద్దెకు 100. ఏంటి గొద్దెకు 100నా? ఎవరు గొద్దన్నా? ఓ పోడా, ఆవు గొద్దెరా, ఆవు గొద్దె. అయ్యో, ఆవు గొద్దనా? నేను నీ గొద్దనుకున్నా. ఓ పోడా, నన్ను ఒరియకు. రేపు సంక్రాంతి పండుగ, ఆవు పేండ అంటే బంగారం కన్నా ఎక్కువ. ఇవాళ నచ్చిదనుకో 100 రూపాయలకు ఒక గొద్దిచ్చి పంపియ్యి. అట్టిగే ఇయ్యకు, నువ్వు ఇన్నే ఉండు, నేను అన్నం తినేస్తా, సరేనా? సరే అన్న, తినరా పో, నేను ఈయనే ఉంటా. సరే, నువ్వు ఇన్నే ఉండు, ఎవరికి అట్టియకు. సరే పో నువ్వు. సాల్పాయేగా పోదాం. ఏ గిదేం చాలుతుంది, మన చుట్టుపక్కల అడిగితే ఎట్లా? ఇంకా కొంచెం ఇగ్గుదా. సుమన్ గారు లేడుగా అని తెచ్చుకున్నాం పైగా. ముఖం ఆ పోరడు లేడా అని పోరడు చెప్తాడు. ఏ పోరాండ్లు నిన్న తిరుగుతారు, ఏం చేస్తారు? మేమా తమ్ముడు వాకింగ్ చేస్తున్నాం. ఈ మధ్యాహ్నం వాకింగ్ చేస్తారా? మేము చేస్తాం తమ్ముడు, మాకు పొద్దుగాల పని తీరదని మధ్యాహ్నం వాకింగ్ చేస్తున్నాం. అది వాకింగ్ చేసేటోళ్ళు నిన్న తిరుగుతారు. ఇగో తమ్ముడు, దీనికి కాంట కింద పడ్డదాన్ని దొరుకుతుంది కావచ్చు అని ఆడదాడ తిరిగినాం, కానీ దొరకలే. దాయే అటు చేసుకుందాం వాకింగ్. కూరగాయలు గీ గడ్డ ఏం చేస్తారా? బర్రె గిట్లా కొంట పోతారా ఏంది? ఏ బర్రెకి కాదే. మరి ఎందుకే మంటకా? ఏ మంటకు కాదే, రేపు సంక్రాంతి కదా, గుబ్బెమ్మలల్లా పెట్టేదందుకు. ఎక్కడన్నా గొబ్బెమ్మలల్లా గీగడ్డి పెడతారానే? అయ్యో, ఈ గడ్డి పెట్టారా? మరి ఏ గడ్డి పెడతారే? ఇగో ఇదే చెప్పింది, ఈ గడ్డ అని. అమ్మతోడే నేను చెప్పలేదే, ఇదే గడ్డి కని తోలుకొని వచ్చింది నన్ను. నువ్వే అంటివా నీ గడ్డ అని? నేనేడన్నా?
ఓ పోరగాన్లు గొబ్బమ్మలలో పెట్టేది ఈ గడ్డి కాదురా గరకపోసల గడ్డును పిండి గడ్డి. ఓహో ఈ గడ్డి కాదా? సరే గాని మీరు గిట్టేటచ్చిండ్రే. మేమానే రేపు గొబ్బమ్మలు ఎత్తారు కదా, ఆవు పెండ దొంగతనం కోసం వచ్చినమే, ఆవు పెండ దొంగతనం కోసం వచ్చినమే. ఓహో పెండ కోసం వచ్చిండ్రా, సరే సరే. ఓ పోరగాన్లు మీకు పెండద్దా రేపటికి? రారి అందరం కలిసి దొంగతనం చేద్దాం పెండను. ఏ మాకు పెండద్దు, గడ్డి కావాలి, మేము గడ్డికే పోతాం. ఏ పోరాళ్ళు గడ్డ అరికొలింటి కాడ బొచ్చడు ఉన్నది, అది మా ఇస్తుంది కానీ ఫస్ట్ పెండనైతే దొంగతనం చెప్తాం దారి. మెల్లగా పోరగాన్లు పెండ గీడు ఉన్నది కానీ పోరడు గాన్ని కూర్చొని ఉన్నాడుగా, ఎట్లా తీసుడు? మరి ఎట్లనే గది ఎట్లా? ఇగో నాకు ఒక ఐడియానే. ఏం చేద్దామంటే ఒక బండ తీసి నా చెట్లు అలిసి ఉడదాం, అలా సప్పుడైనాక ఎవరు వచ్చిరనుకో నా పోరడు అటు ఉరుకుతాడు, మనం ఇటు పోయి వెళ్ళగా తీసుకొని ఉరుకుదాం. గిటే చెట్లు బాగున్నాయి అలాగే గిటేయండి గిటేయండి, ఎవరు నచ్చిరనుకుంటారు అయ్యే. అబ్బా ఓడ దొంగతనానికి వచ్చింది కావచ్చు, ఇక్కడ ప్రజ్వరాలు లేరనుకొని దొంగతనానికి వస్తారా? నేను అత్తాను ఆవుర్రా. అమ్మ పేండి పాండ్రి. సంచిలోన దూకే కోడలని దుమ్ముకుట్టి కళ్ళలోన దొంగ దొంగ నువ్వు దొంగ దొంగ ఏ దొంగ. అమ్మ రేపటికైతే పండుగ ఒడ్డెక్కింది, పాండ్రి. అరే ఎవర్రా ప్రజ్వల అత్తే జాక్కున్నా? అరే ఎవ్వరో కానీ బయటకు వెళ్ళుర్రే. ఆవు పైన కట్ట ఆవు ఉచ్చలు ఆవిత్తదార్రే, ఉచ్చలు ఆవిత్తదార్రే. ఎల్లుర్రే ఎల్లుర్రే, లేకపోతే బండ అనుకొని చంపుతా. ఏమైందిరా తమ్మి గాడి నిల్చొని కొడతాను? అన్నా నేను లేననుకొని ఓడ పెండ దొంగదానికి వచ్చినట్టున్నాడే. అవునా? ఎవరు రాడు? అన్న నేను కాడ కావాలి వస్తే గీడ సౌండ్ వచ్చింది, అందుకే గీడికి వచ్చిన. ఏంది సౌండ్ అయిందని వచ్చినావా? అన్న ఈడ దొంగ ఉన్నట్టున్నాడు, దా పట్టుకుందాం. ఈ ముఖం దొంగ గల్లి ఎందుకుంటారా? ఉంటే ఇట్లా కనిపించాడా? అయినా కానీ నాకు ఎందుకు డౌట్ కొడతాందిరా, పెండు ఉన్నదా ఈడ? పచ్చలు ఇక్కడ బాగానే పెండు ఉండే గారా, ఏమైందిరా గింత ఉన్నది పెండ? అవునా పెండేది? ఎవరో పెండేదని నన్ను అడుగుతాను, నువ్వే గారా కావాలన్నది? అన్న నేను గీడ కూర్చున్నప్పుడు పెండి ఇన్నే ఉందానే, ఆడ సపడైన వాళ్ళాడు వేనాక మళ్ళీ వచ్చే వరకు పెండ మాయమైంది, పెండ మాయమైంది. ఏంది మాయమైందా? మాయం చేసినావా? గొద్దెకు 100 వస్తానక నువ్వేరా ఏమో జాసి పెట్టినావు. గొడ్డు గొడ్డు ఉన్నావు, గొద్దంటే ఏందన్న? పెండంటే సత్తవా, పెండంటే సత్తవా? ఎవరో నువ్వు నాకే నీతులు చెప్తానవా? పెండ ఇట్లా చూపించలేకో అదే పెండేసి బొర్రిస్తా. నేనేనట్టన్నా, నేను చేయలే దొంగతనం. ఎవరో నా మీద వచ్చేస్తావు, తమ్ముడైతే తర్వాత తంతే తాడి చెట్టు మీద పడాలి. నిజమన్నా, ఆడ సపడైందని నేను వేనా, వచ్చే వరకు పెండ మాయం. అరే ప్లీజ్ రా చెప్పురా, ఏడు జాసి మీద చెప్పురా ప్లీజ్, నీ దండం పెడతారా, కావాలంటే 100 రూపాయలు ఇస్తారా? రేపు దానికి ఫుల్ డిమాండ్ ఉన్నది రా, వేలకు వేలు వస్తాయి. అన్నా నేను తీయలేదే. అన్నా నీకు అంతగానం డౌట్ ఉంటే సిస్ కెమెరా చూసుకో. ఓ పోడా, సీసీ కెమెరా ఉన్నాక నిన్నెందుకు పెడతారా? అన్నా నేను తీయలే, నన్ను ఒర్రియకు. ఒర్రిచ్చినావు అనుకో ఆయన పంద పట్టుకొని వీక్తా, ఆయన పంద పట్టుకొని వీక్తా. అంటే అది అబ్బా అంటే ఆ పెండ నువ్వే తీసినావా? ఏదైతే చెప్పురా చెప్పురా చెప్పురా, ఏదైతే చెప్పురా చెప్పురా చెప్పురా. ఏ ఆవురా,
మంచిగా ఉండాలి ముగ్గు. సర్పంచ్ చూసి మనకే ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి. మనకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. మన జూడు పూల ముగ్గు ఎంత మంచిగా ఉందో, అలాగే కుండ ముగ్గు ఒకటేసారి బండి ఎత్తేస్తే ఒకటే దెబ్బ పలుకుతుంది. మనకే రావాలే. పొద్దుగాలు పోజులు కొట్టిండ్రు మాకే ఫస్ట్ ప్రైజ్ వస్తుందని. వాళ్ళకి రానే రావద్దు, మనకే రావాలి. అత్తది ఇగో హారిక, సర్పంచ్ మన ముగ్గును చూసి మనకే ఫస్ట్ ప్రైజ్ ఇవ్వండి. అత్తదే మనకే అత్తది. అలాది పువ్వు ముగ్గు గాలొచ్చిందనుకో ఉత్తగానే ఎగిరిపిస్తుంది, ఎండకు ఉత్తగానే మాడిపోతుంది. మనకి కుండ గాలొచ్చిన ఎగిరది, ఎండగొట్టిన మాడది. అట్లయితే మనకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. మనం పండగకు తగ్గట్టు ముగ్గేసినాం. ఫస్ట్ ప్రైజ్ మనకే వస్తుందిరా. సర్పంచ్ ఆల్రెడీ డీలింగ్ మాట్లాడి పెట్టినా, మనకైతే ప్రైజు. రావాలన్నా రావాలరా. నువ్వు డీల్ మాట్లాడకున్నా మనకే ఫస్ట్ ప్రైజ్ ఇస్తాడు. వాళ్ళ ముగ్గు మన ముగ్గే మంచిగా ఉన్నది, అందుకే మనకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. మీరేం బాధపడకూడదు. అరే ఫస్ట్ ప్రైజ్ మనకే రావాలరా. పొద్దున సింధు బాగా వంగిందిరా, మనకు ఫస్ట్ ప్రైజ్ వచ్చి దానికి నల్ల ముఖం కావాలి. అవుతుంది, మీరేం బాధపడకూర్రి. అగో ఈ అశోక్ గాడు వాళ్ళతోనేమో డీల్ చేస్తున్నట్టున్నాడే. ముందే ఆ సర్పంచానికి బాగా దగ్గర, కొంపది చాలకే ఇప్పిస్తాడా ఏంది ప్రైజు? గట్లెట్లుంటది, ఎవరి ముగ్గు మంచిగా ఉంటే వాళ్ళకే వస్తుంది. వాళ్ళ కుండ ముగ్గు బండి ఎత్తేస్తే వలుగుతుంది, మనకే వస్తుంది. ఈ ముఖం గట్లుండనే ఉండదు. అశోక్ గాడు తలుసుకున్నాడు అనుకో వాళ్ళకే ఇప్పిస్తాడు ఫస్ట్ ప్రైజు. ఇది కూడా నిజమేనే, మరి ఎట్లనే ఏం చేద్దాం? ఏమన్నా చేసి అశోక్ గాంతోని ఆ ముగ్గు చెడగొట్టేటట్టు చెయ్యాలి. ఆడు ఫస్ట్ ప్రైజ్ ఇప్పించేటోడు గాడెట్లా ఎడగొడతాడే. నువ్వు బాలే ఉన్నావు. చూద్దాం, సర్పంచ్ వచ్చే వరకు ఆ ముగ్గు గతం కాదా, ఫస్ట్ ప్రైజ్ మనకు రాదా? అరే అశోక్ గా నీళ్ళే వారా, చేతులు పడుకుంటాం. బానదే అశోక్ గారు నీళ్ళు తెచ్చిండే. నీళ్ళు ఎత్తే ఏం చెప్తావే? పోయి చేతులు కడుక్కుంటావా? కడుక్కోపో మరి. చూపిస్తానా? అట్లా కాదు, ఒక ఐడియా ఉంది. అశోక్ గారిని పిలుద్దాం, పిలిచి నీ లవర్ వస్తాంది రా అని చెప్తాం. ఆడు సోగ్గా రెడీ అవుతాడు, బకెట్ ఎత్తేస్తాడు, అలా ముగ్గు మొత్తం కథం. నిజమేనే. కడుకుంటారా? కడుక్కుంటాం, రాడబెట్టు. ఏమైందే? పిలువు, బకెట్ కింద పెడితే ప్లాన్ అంతా వేస్ట్ అవుతుంది. అరే అశోక్, చెప్పు. అరే నీ లవర్ వస్తాడు, నీ లవర్ అవు వెనకకెళ్ళి వస్తుందిరా. నీ నల్ల ముఖంలో చెప్పు, బంగారం వస్తాడు ముగ్గు నాశనం చేస్తే కదరా. లవర్ ఎక్కడిదిరా? లవరు నీ నల్ల ముఖానికి ఇక నీకు లవర్ ఉంటదా? వాళ్ళేదో ప్లాన్ వేసుకొని నిన్ను పిలిచిర్రు. వేస్ట్ మొక్క ముగ్గంతా నాశనం చేసినావు. ఇదంతా ప్లానా? పూర్ణి అక్క, అవును, నాకు లవర్ ఎక్కడిది? కరెక్టే అనే హారిక, పొద్దుగాలేమో వంగుతీవి కదా నాకే ఫస్ట్ ప్రైజ్ అని. ఇప్పుడు చూసినావా? ఫస్ట్ ప్రైజ్ నాకే. నాది నల్ల ముఖం కాలే, నీదే నల్ల ముఖం అయింది. మనకు సర్పంచ్ దగ్గర మనకే ఫస్ట్ ప్రైజ్ అంటే కదరా. తెప్పిరా, ఇప్పుడు తెప్పి ఫస్ట్ ప్రైజ్. అరే ముగ్గంత వెనక ఫస్ట్ ప్రైజ్ ఏం జరుగుతుంది? మేము తెప్పిస్తాం రా. ఇదంతా వేసింది వాళ్ళు, మీ ముగ్గు ఏంది కాబట్టి వాళ్ళ ముగ్గు పోగొడతా నేను. ఆవురి పోరా పో, ఆల ముగ్గురు కూడా పోతే మా కళ్ళు చల్ల పడతాయి. దానికి లేదు ఫస్ట్ ప్రైజ్, మనకు లేదు. ఇప్పుడు మనకు హ్యాపీ. వీళ్ళకి ఫస్ట్ ప్రైజ్ కాదు, వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ కాదు, నాకే ఫస్ట్ ప్రైజ్. ఉన్నదొక్కటి అయినది ఒక్కటి కోల్తా